ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ బైబిల్లో స్త్రీల పేరు మీద రెండు పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు ఒకటి రూతు గ్రంథం, 2 ఎస్తేరు గ్రంథం. రూతు అన్యురాలు, ఎస్తేరు యూదురాలు. ఈ 2 పుస్తకాలు మాత్రం బైబిల్లో చిన్నవి ఉన్నాయి. ఈ రూతు గ్రంథం క్రీస్తు పూర్వం 1160, 1123, 63 ప్రాంతంలో దీన్ని రాశారు. దావీదుకి వెనుక 150 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకం ఇది. ఈ పుస్తకంలో చాలా విలువైన ధననిధి మనకు దాచబడి ఉంది. ఈ రూతు గ్రంథంలోంచి కొన్ని మాటలు మనం ఈరోజు మనకు ఉపయోగపడే కొన్ని మాటలు, ఈ సందర్భానికి తగ్గట్టుగా, ఇప్పుడున్న పరిస్థితులకు తగినట్లుగా మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలని అనుకుంటున్నాను. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. న్యాయాధిపతులు ఏలుతున్న ఆ దినములలో దేశంలో కరువు వచ్చింది. ఈ బెత్లెహేము దేశంలో కరువు వచ్చింది. దేవుని బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లైన బెత్లెహేములో కరువు వచ్చింది. ఈ కరువు వచ్చినప్పుడు ఈ నయోమి కుటుంబం చేసిన పద్ధతి చదవండి. అక్కడి నుంచి బెత్లెహేము నుంచి ఒక మనుషుడు తన భార్యను ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురమునడానికి వెళ్ళాడు. ఆ మనుషుని పేరు ఎలిమెలెకు. అతని భార్య పేరు నయోమి. అతని ఇద్దరు కుమారుల పేర్లు అమ్నోను, కిమ్లోను. వీరు బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళినట్లుగా మనం ఈ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బెత్లెహేములో కరువు వచ్చింది. కరువు దేవుడే దానిని రప్పించాడు. ఈ బెత్లెహేములో రొట్టెల ఇంటైన దేవుని ఇంట్లో కరువు రాదా? వచ్చింది. ఈ సందర్భాన్ని మనం బాగా గమనించి చూస్తే, ఇప్పుడు కరువు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఏ దేశం ఎలా ఉంది, ఏ ప్రాంతంలో సమృద్ధి ఉంది అని మనం ఆలోచిస్తాం. రొట్టెలిల్లైన దేవుని ఇంటిలో, సమృద్ధిగా ఉన్న ఇంట్లో కరువు వచ్చింది. దేవుడే దాన్ని అంగీకరించాడు. వచ్చినప్పుడు ఈ కుటుంబం ఏం చేసిందంటే చాలా దూర ప్రాంతాలకు చూసినప్పుడు మోయాబు దేశం అంటే కుప్పతొట్టి, చెత్తకుండి అని దాని పేరు అర్థం. కుప్పతొట్టి, చెత్తకుండి అని. ఈ చెత్తకుండి, కుప్పతొట్టి అనే ఊరు వీళ్ళకి సమృద్ధిగా ఉన్నట్టుగా కనబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు రొట్టెల ఇల్లుని విడిచిపెట్టి దూరంకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళిద్దరు కలిసి, భార్యాభర్తలు ఇద్దరు కలిస్తే కానీ ఒక ఊరికి వెళ్ళలేరు. భార్య మాట కాదని భర్త వెళ్ళలేడు. వీళ్ళిద్దరూ ఏకీభవించి, మీరు అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో కూడా చూస్తే వాళ్ళిద్దరూ ఏకీభవించి పొలం అమ్మారు, దాచారు. వీళ్ళిద్దరూ ఏకీభవించి ఏం చేశారో తెలుసా? వీళ్ళు మోయాబు దేశానికి, అన్య దేశానికి, అక్కడ సమృద్ధిగా ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్ళడానికి వీళ్ళు మొదలుపెట్టారు. ఈరోజు చాలామంది దేవుని ఇంటిని వదిలిపెట్టి ఎక్కడెక్కడికో చూస్తుంటారు. అక్కడ బాగున్నట్టుగా కనిపిస్తుంది, సమృద్ధిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చే నష్టాన్ని చాలామంది గుర్తుపట్టలేకపోతున్నారు. వీళ్ళు ఆ మోయాబు దేశము నుండి మోయాబు దేశానికి ఇక్కడి నుంచి బయలుదేరి కుటుంబం మొత్తం బయలుదేరి వెళ్ళి భార్యాభర్తలు కలిసే వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల తర్వాత తన భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత నయోమి ఏం చేయాలి? అయ్యో, ఈ దేశానికి వచ్చాం, మనం నా భర్తను పోగొట్టుకున్నాను అని తిరిగి ఇద్దరు పిల్లలను తీసుకొని రొట్టెలిల్లైన దేవుని ఇంటికి బయలుదేరి రావాలి కదా. తిరిగి రాలి. ఎందుకు రాలేదు అని మనం ఆలోచిస్తే వాళ్ళిద్దరు భార్యాభర్తలు మాట్లాడుకొని పోయారు. చాలామంది చూడండి, నా భర్త మాటను నేను నెరవేర్చాలి,
నా భర్త చివరి కోరిక నేను తీర్చాలి అని రొట్టెలను విడిచిపెట్టి ఈ మోయాబు దేశానికి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ జీవితంలో పొరపాటు వెనక్కి తిరిగి రాలేదు. నయోమి జీవితంలో కాస్త కూడా తన జీవితంలో వెనక్కి తిరిగి రావాలనే ఆలోచన తన మనసులో వచ్చినను దాన్ని పొరపాటున వెనక్కి తిరగలేదు. ఇద్దరు పిల్లలను తీసుకొని తిరిగి రావాలి కదా, అప్పటికైనా తిరిగి రావాలి కదా. ఈ రొట్టెల ఇంటిలో కరువు వచ్చింది, ఎవరైనా చనిపోయారా? ఒక్కరు చనిపోయినట్టు ఆ అధ్యాయంలో మొత్తం మనకు కనబడదు. కానీ సమృద్ధిగా ఉన్నట్టు కనబడే ఈ మోయాబు దేశంలోనికి వచ్చిన తర్వాత భర్తను పోగొట్టుకుంది. భర్తను పోగొట్టుకొని కూడా తను తిరిగి రాలేదు. చూడండి, కొంతమందికి చాలా గర్వం. దేవుడు వాళ్ళ జీవితంలో కొన్నిసార్లు మనకు శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, రోగాలు, రకరకాల పోరాటాలు దేవుడు మన ఈ జీవితంలో బెత్లెహేము అయిన రొట్టెల ఇంటిలో కొన్ని రావచ్చు. మనల్ని నడిపించే నాయకులు కూడా కొన్నిసార్లు మన మీద కోప్పడచ్చు. అంత మాత్రాన మనుషుల మీద మనం వ్యతిరేకంగా మాట్లాడటం, వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్న ఉద్దేశం మన జీవితంలో రాకూడదు. రొట్టెలీలను విడిచిపెట్టి వెళ్ళకూడదు. ఈరోజు చాలామంది జీవితాలలో దేవుని ఇల్లుని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం కొంతమంది మనుషుల మీద నెపం మోపి దేవుని ఇల్లుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు వాడు బాగున్నాడు, వీడు బాగున్నాడు, వాళ్ళందరూ బాగున్నారు అనుకొని వీళ్ళు మోయాబు దేశానికి వెళ్ళినట్లుగా కొంతమంది సర్వ సమృద్ధి ఉంది కదా, అక్కడ బాగుంది కదా అనుకొని కష్టాలు, శ్రమలు, నిందలు, దేవుని పరీక్షలో నిలబడకుండా పారిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఆ మోయాబు దేశం స్త్రీలను తీసుకొచ్చి పిల్లలకి పెళ్లి చేసింది. సుమారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ కాపురం చేసింది. 10 సంవత్సరాలు అక్కడ ఉంది మోయాబు దేశంలో, అన్ని దేశంలో. తర్వాత మొదటి కొడుకు చనిపోయాడు. చనిపోయినప్పుడన్నా తిరిగి రావచ్చు కదా, కొడుకు చనిపోయినప్పుడన్నా తిరిగి రావచ్చు కదా. తిరిగి రాలేదే, పొరపాటును కూడా వెనక్కి తిరిగి రాలేదు. చాలామంది జీవితాలలో వాళ్లకున్న అవిధేయత అనొచ్చు, గర్వం అనొచ్చు, వాళ్ళ జీవితంలో దేవుని సన్నిధికి రావాలన్న ఆశ వాళ్ళ జీవితంలో కాస్త కూడా కనబడదు. తిరిగి దేవుని ఇంటికి రావాలన్న కోరిక, ఆశ వాళ్ళ జీవితంలో కనబడదు. రెండో కొడుకు కూడా చనిపోయాడు. భర్త చనిపోయాడు, 2 పిల్లలు చనిపోయారు. 3 చనిపోయిన ఆ జీవితంలో వాళ్ళ జీవితంలో పొరపాటున కూడా వెనక్కి తిరిగి రావట్లేదు. చూడండి, ఈ నయోమి వెనక్కి తిరిగి రాకుండా అక్కడే ఉంది. కారణం ఏంటంటే భర్తతో వడంబడిక చేసుకొని ఇక్కడికి వచ్చాడు. చాలామంది మినిస్ట్రీలో చాలామంది సేవ చేస్తుంటారు. సేవ చేసేటప్పుడు చాలామంది బయటికి వెళ్ళిన వాళ్ళు చాలామంది అక్కడ బాగున్నారు, ఇక్కడ బాగున్నారు, చాలా బాగా పెడుతున్నారు, వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత తిరిగి మరలా ఇక్కడ చాలా సమృద్ధి ఉందని తిరిగి రావాలనుకుంటా. తప్పిపోయిన కుమారుడు ఆస్తినంతా పంచుకుని వెళ్ళిపోయాడు. మళ్ళా తండ్రి ఇంటికి తిరిగి వచ్చి చేరాడు. ఈరోజు ఈ నయోమి జీవితంలో మొత్తం పోగొట్టుకున్న దాకా, వాళ్ళ జీవితంలో పోగొట్టుకున్నది గాక ఆమె అంటున్న మాట ఒకటి మనం గమనించి చూస్తే, అదే మొదటి అధ్యాయం 13వ వచనం కింద, యెహోవా నాకు విరోధయ్యాడట. వీడు చనిపోయారు, నేను చేసిన తప్పు, నేను చేసిన పొరపాటు, తండ్రి ఇంటిని విడిచిపెట్టాను, దేవుని సన్నిధికి దూరం అయ్యాను. ఈరోజు అక్కడ ఆ దేశానికి, ఆ దేశంలో కరువు రావడానికి దేవుడే దానిని రప్పించాడు. ఈరోజు మన దేశంలో కరోనా ఉంది. ఇది అక్కడ బయలుదేరింది, ఇక్కడి నుంచి వచ్చింది, వుహాన్ దేశంలో నుంచి వచ్చింది, చైనా నుంచి వచ్చింది అని మనం అనుకుంటున్నాం. దేవుడే దానికి రావాలని చెప్పాడు. వచ్చి ఉంటుంది. అది వచ్చినప్పుడు మనం నిలబడాలి. అది వచ్చినప్పుడు
మనం నిలబడి దేవుని మీద మనం ఆధారపడి జీవించాలి. అక్కడి నుంచి పారిపోకూడదు. ఒక సందర్భం, ఒక సమస్య, ఒక కష్టం, ఒక నష్టం మన జీవితంలో జరిగినప్పుడు దాన్ని విడిచిపెట్టి పారిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. పారిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి నేను బ్రతకటం ఎందుకని మరణించాలని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. ఇక్కడ బైబిల్లో గమనించి చూస్తే నయోమి అంటుంది, యెహోవా నాకు విరోధి అయిపోయాడు, యెహోవా నాకు విరోధి అయిపోయాడు, ఆయన హస్తం నా మీద మోపాడు, నా జీవితంలో ఇలా జరిగింది. ఆమె జీవితంలో నిష్ఠూరమైన మాటలు మాట్లాడుతుంది. సరే, మాట్లాడింది. ఆమెకున్న సమస్య, ముగ్గురు చనిపోయారు, భర్త చనిపోయాడు, 2 పిల్లలు చనిపోయారు, తిరిగి రావాలన్న మనసు లేదు. అయితే వీళ్ళందరూ ఆ తర్వాత తెలుసుకుంది, బెత్లెహేములో సమృద్ధి ఉంది అని తెలుసుకుంది. దేవుడు వాళ్ళ జ్ఞాపకం చేసుకున్నాడు, వాళ్ళ సమృద్ధి అని తెలుసుకుంది. తెలుసుకున్న తర్వాత ముగ్గురు బయలుదేరారు. మీరు అధ్యయనం చదివితే వాళ్ళు ముగ్గురు కానానికి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఈ నయోమి కోడళ్ళకి ఏం చెప్తుందో చూడండి. ఇక్కడ కోడళ్ళకి, మీరు వెళ్ళిపోండి, నేను మరలా పిల్లలుగా అనే శక్తి నాకు లేదు, మిమ్మల్ని కాపలా కాయలేను, మీకు వయసు ఉంది, మీరు వెళ్ళిపోండి, మీరు పెళ్ళిళ్ళు చేసేసుకోండి, మీరు వెళ్ళిపోండి అంటుంది. ఒక మాటలో చెప్పాలంటే 15వ వచనంలో మీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోండి. ఒక అన్యుల దేశం నుంచి వచ్చిన వాళ్ళు కోడళ్ళగా చేసుకున్న తర్వాత సజీవుడైన దేవుని గురించి చెప్పి వాళ్ళని దేవుని యొద్దకు నడిపించాల్సిన నయోమి ఇప్పుడు మీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోండి, మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, మీరు వచ్చిన కరువు మీ మోయాబ్ దేశానికి తిరిగి వెళ్ళిపోండి. ఎప్పుడైతే వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకున్నారో ఆ కుటుంబ సభ్యులుగా మార్చబడిన ఆ కోడల్ని ఇద్దరిని వెళ్ళిపోమనడానికి కారణం చెప్తానేనండి. చాలామంది వెళ్ళిపోమనడానికి కారణం ఏంటంటే, అసలు కారణం ఏంటంటే, వాళ్ళని తీసుకొని ఈ బెత్లెహేంకి వస్తే వీళ్ళెవరు అని వాళ్ళు అడుగుతారు. ఊర్లో ఉన్న వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు మోయాబు దేశస్థులు అని చెప్పినప్పుడు అన్య జనులలో నుంచి నీ పిల్లలకి ఎందుకు పెళ్లి చేసుకున్నారని అడగతారని, వీళ్ళ చేసిన తప్పును కప్పిపెట్టుకోవాలని వాళ్ళను బ్రతిములాడి మరి వెళ్ళిపో అంటున్నారు. చాలామంది జీవితాలలో వాళ్ళ చేసిన తప్పును కప్పిపెట్టుకోవడానికి కొంతమందిని దూరంగా తరిమేస్తారు, వండనీయకుండా తరిమేస్తారు. వాళ్ళు అక్కడ వండనీయకుండా చేసేస్తారు. వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు చేసిన తప్పు తెలుస్తుంది పక్కన వాళ్ళకని. ఈ నయోమి చేసిన తప్పు ఏంటంటే, అన్ని జనుల్లోంచి పిల్లల్ని పెళ్లి చేసుకున్నది దేవుని సన్నిధికి తీసుకొని వాళ్ళకి దేవుడి దగ్గరికి నడిపించిందా? లేదే మీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోండి, మీ దేశానికి వెళ్ళిపోండి అని ఈ నయోమి వాళ్ళ కోడళ్ళకి చెప్పి మరీ వెళ్ళిపోమంటుంది. ఎంత దయనీయమైన స్థితి చూడండి. మీరు వెళ్ళిపోండి అంటుంది. మొత్తానికి పెద్ద కోడలు వాళ్ళ అత్తని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతుంది. ఏమంటుంది చూడండి, 14వ వచనంలో, వారు ఎలుగెత్తి ఏడ్చగా వాళ్ళ అత్తను ముద్దు పెట్టుకొని హత్తుకొని ఉండగా నీ తోడి కోడలు తన జనుల యొద్దకి వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, నువ్వు కూడా వెళ్ళిపో. రూతుకి ఆమె చెప్తుంది, కొంతమంది దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళని కొంతమంది చెడగొడుతుంటారు. సజీవుడైన దేవుని తెలుసుకునే దగ్గరికి, ఆయన సజీవుడైన దేవుని దగ్గరికి తెలుసుకొని కొంతమంది మనల్ని వెంబడిస్తుంటే, వద్దొద్దు మీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోండి, మీరు విగ్రహారాధనలోకి వెళ్ళిపోండి, మీ జీవితాలు శపించబడిన జాతి అయిన ఈ మోయాబీలు మీ దేశాల్లోకి వెళ్ళిపోండి, మీ ప్రజల దగ్గరికి వెళ్ళిపోండి అని చక్కగా ఈమె వాళ్ళకు బోధిస్తుంది. బోధించింది కాక, దేవుడు నాకు విరోధి అయిపోయాడు, ఆయన హస్తం నా మీద బలంగా మోపాడు, నా జీవితం అట్లా చేసేసాడు అని ఆమె ఎంత దుఃఖపడుతుందో చూడండి. 20వ వచనంలో మొదటి అధ్యాయం 20వ వచనంలో ఆమె సర్వశక్తుడు దేవుడు నాకు చాలా దుఃఖం కలుగజేశాడు, నన్ను నయోమి అనబాకండి, నన్ను మారానండి, నా బ్రతుకులాగా అయిపోయింది. చూడండి, కోడల్ని వెళ్ళిపోమని చెప్పడం చూడండి. అయితే తన చిన్న కోడలు
రూతు మాత్రం నేను వెళ్ళను, నీ జనులే నా జనులు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశము, నీ దేవుడే నా దేవుడు అని ఎంత చక్కటి మాట చెప్పిందో చూడండి రూతు. దేవుని సన్నిధికి ఆమె వాళ్ళ అత్తని హత్తుకొని వచ్చి దేవుని సన్నిధికి వచ్చి చేరింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నయోమి అలాగే తన భర్త వాళ్ళిద్దరు కలిసి ఇంత దూర ప్రాంతానికి రాకుండా వచ్చేసిన తర్వాత ఆ ఊర్లో మన బంధువు, మన సమీప బంధువు, మనవాడు, ఆస్తిపరుడు, ధనవంతుడు ఒకడున్నాడు. వెళ్ళకముందు తెలుసుకోవచ్చు కదా ఆ పని. వెళ్ళకముందు అతని దగ్గరికి వెళ్ళచ్చు కదా బంధువైనప్పుడు. చూసారా, తిరిగి వచ్చిన తర్వాత నా బంధువు మన బంధువు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక నష్టం వచ్చినప్పుడు, ఒక కరువు వచ్చినప్పుడు, ఒక తెగులు వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు మనము ఆ పరిస్థితులను ఎదిరించాలి, కానీ అక్కడి నుంచి మనం పారిపోకూడదు. ఈరోజు దేశంలో జరుగుతున్న ఈ తెగులు అవ్వచ్చు, దీని నుంచి ఇక్కడి నుంచి మనం పారిపోకూడదు. మరణానికి భయపడి పిరికితనంతో మనం పారిపోకూడదు. బ్రతుకైతే క్రీస్తు, చావైతే నాకు లాభమని అక్కడ నిలబడాలి. అక్కడ నిలబడినప్పుడు దేవుడు మన జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చేస్తాడు. అక్కడి నుంచి పారిపోయి ఈ నయోమి కుటుంబం చూడండి, మరణం వాసనలు ఆమె దగ్గరికి వచ్చినాయి. అయితే ఈరోజు చాలామంది ప్రభుని నమ్ముకున్నాడు చనిపోవట్లేదా? ఈ కరోనా వచ్చి చాలామంది చనిపోతున్నారు కదా, ప్రభుని నమ్ముకున్న వాళ్ళు కూడా సరిపోతున్నారు కదా. కరువులో ఉండి ఇలా పారిపోయి మనం కాపాడుకోవచ్చు కదా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. నీతిమంతుడివైతే, పరిశుద్ధుడివైతే కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు చూడండి. 33వ అధ్యాయం 18వ వచనంలో, కరువు వచ్చినప్పుడు, మనకు ఈ తెగులు వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు మన జీవితంలో మనం ఏం చేయాలంటే, వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి యందు మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారందరికీ దేవుడు తోడుగా ఉంచాడు. దేవుడు నీకు తోడైండును గాక, ఆయన కృప నీకు తోడైండును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిత్యం కరువులో ఆయన వైపుకు తిరుగు. అదే కీర్తనలో 37వ కీర్తన 18వ వచనంలో కూడా సేమ్ ఇదే వాక్యం మనకు అక్కడ కనిపిస్తుంది. నిర్దోషులైన వారి చర్యలను దేవుడు గుర్తిస్తున్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలం నిలుచును. ఆపత్కాలమందు వాళ్ళు సిగ్గుపడరు. ఈ ఆపత్కాలంలో నువ్వు సిగ్గునందవు. కరువు కాలంలో తృప్తి పొందుతావు. ఈరోజు చూడండి, ఒక పక్కన తెగులు, ఒక పక్కన మరణం. ఈరోజు బయటకు వస్తే ఏమో కరోనా, లోపలుంటే ఏమో కరువు. ఈ కరువు కాలంలో దేవుడు నిన్ను పోషించును గాక, దేవుడు నీకు సమృద్ధిగా ఇచ్చును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు మోయాబు దేశానికి పోయి మరణాన్ని కొని తెచ్చిపెట్టుకున్నారు. ఈరోజు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు ఈ లోకంలో ప్రభు కొరకు జీవించి, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమని ప్రభు కొరకు నిలబడగలిగితే, దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే చాలా చక్కటి మాట. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చాలా విలువైన మాట. మరణము యొక్క విలువ మనకు అక్కడ కనిపిస్తుంది. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావముతో కిరీటము ధరించిన వానిగా ఆయన చూచున్న. మరణము మనకు ఒక కిరీటాన్ని, నీతి కిరీటం, వాడబారిన కిరీటం, అక్షయ కిరీటం, అతిశయ కిరీటం, ఎన్నో కిరీటాలు ఆయన దగ్గర ఉన్నాయి. మరణం మనిషికి ముగింపు కాదు. దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో మనల్ని పెడతాడు. మరణం మనకు ముగింపు కానే కాదు. మరణం చాలామంది, ఈ నయోమి అక్కడికి వెళ్ళి మరణించినది ఒక సమృద్ధి ఉందనుకొని పోయి మరణించింది. మనం ప్రభు కొరకు మరణించినప్పుడు
పరీక్షించినప్పుడు, నిలబడినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, తెగులు వచ్చినప్పుడు నువ్వు ప్రభు కొరకు నీతిగా బ్రతకగలిగితే మరణం కిరీటాన్ని తీసుకొచ్చి పెడుతుంది. నీ కొరకు కిరీటం సిద్ధంగా ఉంది. నీతి కిరీటం ఎదురు చూస్తుంది. నీతి కిరీటం, వాడబారిన కిరీటం, అక్షయ కిరీటం యేసు వైపు చూచుచు నీ పందెపు రంగములో ముందుకు సాగితే ప్రభువు నీ కొరకు కిరీటాన్ని ఎదురు చూస్తూ ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. మరణమే మనిషికి ముగింపు కాదు. మరణం మన జీవితాల్లో కొంచెం గుణపాఠాలు నేర్పించింది. రూతు గ్రంథములో మనం గమనించి చూస్తున్నాం. నయోమి భర్త చనిపోయి, పిల్లలు చనిపోయినా కానీ ఆమె మూర్ఖంగా, గర్వంగా వెనక్కి తిరిగి రాలేదు దేవుని సన్నిధికి. ఎప్పుడైతే దేవుని సన్నిధి రొట్టెల ఇంటిలోనికి బయలుదేరి వచ్చిందో మనం గమనించి చూస్తే మనము చక్కగా సర్వ సమృద్ధిని వాళ్ళు అనిపించినట్లుగా, బోయాజు కుటుంబంలో వాళ్ళు సర్వ సమృద్ధిని అనిపించినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. బోయాజు అంటే ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. నయోం అంటే సేవకులకు గుర్తుగా ఉంది. రూత్ అంటే విశ్వాసులకు గుర్తుగా ఉంది. మన జీవితంలో ప్రభు రాకడలో నిందారహితంగా ప్రభుని ఎదుర్కోలే ఒకరోజు సమీపంగా ఉంది కనుక ఈ కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు వాటిలో నిలబడి మరణించి ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాగ తన కిరీటం ధరించుకొని మహిమా స్వరూపుడుగా మనకు కనిపిస్తున్నాడో అలాగ మనం కూడా మన జీవితంలో మరణానికి భయపడకుండా నిత్యత్వంలో యుగయుగాలు ఆయనతో ఉండడానికి వరకు మనం సిద్ధపడాలి. ఇవన్నీ వస్తాయి. ప్రభు రాకడికి ముందు ఇవన్నీ వస్తాయి. భయపడకండి, అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. లోకం చల్లగా ఉందనుకున్నప్పుడు అకస్మాత్తుగా వచ్చినట్లుగా ఈరోజు చాలా వస్తూ ఉన్నాయి. రావచ్చు, కానీ ప్రభు కొరకు ఎదురు చూసేవాళ్ళు అధైర్యపడకూడదు. ధైర్యంగా ఉండండి, సిద్ధంగా ఉండండి. ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతో ప్రభు రాబోతున్నాడు కనుక మీరు సిద్ధంగా ఉండి మనము యుగయుగాలు దేవునితో ఉండడానికి కొరకు మీరు సిద్ధపడాల్సిందిగా కోరుకుంటూ, మీకు కష్టాలు వచ్చినప్పుడు ఎక్కడో సమృద్ధి అని పరిగెత్తకుండా దానిలో నిలబడి జయించాల్సిందిగా మేము మీకు ఈ మాటలు చెప్తున్నాను. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకున్న తల్ల ఉంచి కళ్ళు మూసుకోండి. ప్రభువా, వాక్యముంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, సర్వ సమృద్ధిని దయచేయండి. తండ్రి, ప్రభువా, నాయనా, మాకు కష్టం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు మేము నిలబడి నీ రాకడకు సిద్ధపడేటట్లుగా నాయనా తండ్రి, వాటిని జయించేటట్లుగా మీరు నాయనా తండ్రి వాటిలన్నింటినీ మీరు నాయనా తండ్రి అవి మీరు పంపించినప్పుడు వాటిని జయించి మీ ఎదుట నిలబడే శక్తిని మాకు దయచేయండి. మీ కాపుదలనివ్వండి. మీ రెక్కల నీళ్ళలో భద్రపరచండి. ముందుకు సాగే కృప దయచేయండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఏ అపాయం, గురారం సమీపించకుండా నాయనా మీరు మా బిడ్డలు నీతిమంతులుగా నిలబడి జయించి నీ వైపు చూస్తూ ఆ కిరీటాన్ని అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు, నేను మంచి పోరాటం పోరాడితే నా పరుగు తుదముట్టించి తిని నా కొరకు కిరీటం ఎదురు చూస్తుంది అన్నట్లుగా వాటి కొరకు ఎదురు చూస్తూ జీవించే భాగ్యాన్ని వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి దయచేయమని యేసయ్య శ్రేష్టమైన దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పునరుద్ధారుడైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం, సన్నిధి మనకును సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకి సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.